బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని వరుస వీడియోలతో బుకాయించి బుక్కైపోయిన నటి హేమ మరోసారి ఇరుకున పడ్డారు. తాను ఏ పార్టీకి వెళ్లలేదని హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఆదివారం మే 19న బెంగళూరు రేవ్ పార్టీ ఉండగా మే 18న శనివారం మధ్యాహ్నమే ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ లో వెళ్లినట్టు తేలింది. రేవ్ పార్టీకి ఒకరోజు ముందు ఆమె బెంగళూరు వెళ్లిన ఫ్లైట్ టికెట్స్ బయటకొచ్చాయి. మరోవైపు ఈ పార్టీలో పాల్గొన్న 103 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ అందింది. వీరిలో హేమ కూడా ఉన్నారు. ఈ కేసును కర్ణాటకలోని హెబ్బగుడి స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని వరుస వీడియోలతో బుకాయించి బుక్కైపోయిన నటి హేమ మరోసారి ఇరుకున పడ్డారు. తాను ఏ పార్టీకి వెళ్లలేదని హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఆదివారం మే 19న బెంగళూరు రేవ్ పార్టీ ఉండగా మే 18న శనివారం మధ్యాహ్నమే ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్ లో వెళ్లినట్టుగా తేలింది. రేవ్ పార్టీకి ఒకరోజు ముందు ఆమె బెంగళూరు వెళ్లిన ఫ్లైట్ టికెట్స్ బయటకొచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు బెంగళూరు పోలీసులకు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి శాంపుల్స్ రిపోర్ట్ అందడంతో ఈ వ్యవహారంపై కూడా మొత్తం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ 150 మంది వాళ్ళ వ్యక్తిగత వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు ఏ టీమ్స్ ని ఎక్కడ పంపాలి, ఎవరి దగ్గరలో ఉన్నారు, ఎవరు దూరంలో ఉన్నారు, స్థానిక పోలీసుల సహాయం ఏదైనా తీసుకోవాలా, లేదా బెంగళూరు పోలీసులు నేరుగా వెళ్లి నోటీసులు అందజేయడమా, లేదా ఆన్లైన్ ద్వారా నోటీసులు అందజేయడం అనే దానిపై కూడా దీనిపైన పోలీస్ శాఖ బెంగళూరు పోలీసులంతా కూడా ఒక రివ్యూ చేసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్లేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అనేక అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ముందుగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఈ రేవ్ పార్టీ పైన అధికారి ఫిర్యాదు అందించడంతో అధికారి ఆధారంగా అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంటే హేమ హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను బెంగళూరు వెళ్ళలేదంటూ ఏదంటే ఒక తప్పుడు వీడియో రిలీజ్ చేసి అటు పోలీసులను ఇటు మీడియాని పక్కతో పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులకు అందాయి. తను ఏ డేట్ రోజు బెంగళూరు చేరుకుందనే దాంట్లో కూడా పూర్తి వివరాలతో సహా ఈ విషయాలన్నిటి కూడా 18 మే హైదరాబాద్ నుంచి బెంగళూరు 8వ తేదీ నుంచి మధ్యాహ్నం 1:55 స్టార్ట్ అయ్యి 15:53 నిమిషాలకు బెంగళూరులో దిగింది అనే దానికి సంబంధించి తను బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ టికెట్ కూడా పోలీసులకు దొరికింది. తను ఏ ఫ్లైట్ లో వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ పేరు పైన తను బుక్ చేసుకున్న దానిపై కూడా పోలీసులు ఈ ఎంక్వైరీ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించి మధ్యాహ్నం 1:55 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3:15 నిమిషాలకు బెంగళూరు లాంచ్ అయింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరించి దర్యాప్తులో భాగంగా అవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించి పెట్టింది. హేమ కొల్లా పేరుతో ఈ రిజిస్ట్రేషన్ అయ్యింది. సీట్ నెంబర్ 27 ఏ విండో ప్రాంగణానికి చెందినటువంటి డీటెయిల్స్ అంటూ కూడా ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నిటి కూడా సేకరించడం జరిగింది. హేమ ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళింది అనే దాని కూడా అక్కడ వీడియోలు ఉన్నాయి. తర్వాత ఎలా వెళ్ళింది అనే దానిపై కూడా బెంగళూరు చేరుకున్నటువంటి ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా పోలీసులకు లభించాయి. ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి ఎంక్వైరీలో ఈ కేసుని వేరే పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఇంతకుముందే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్ లో బెంగళూరు డ్రగ్స్ పార్టీలో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రాముల MDMA క్రిస్టల్స్, 5 గ్రాముల కొకైన్, మొత్తం 500 రూపాయల నోట్లతో ఉన్నటువంటి కొంత లిక్విడ్ క్యాష్ ని, 5 మొబైల్ ఫోన్స్ ని, ఒక ఫోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, 1.5 డీజే ఎక్విప్మెంట్, మొత్తం 150 మందిలో 103 మంది శాంపుల్స్ సేకరించినాము. దాంట్లో 86 మంది పాజిటివ్ ఉన్నారు. 59 మంది పురుషులు 27 మంది మహిళలు ఉన్నట్టుగా కూడా ఈ వివరాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఎఫ్ఐఆర్ లో ఎవరైతే నమోదు చేసినటువంటి వివరాలకు వెళ్తే
ఏర్పాటు చేసినటువంటి పార్టీ యజమాని వాసు పేరు పైన నమోదు చేయడం జరిగింది. తర్వాత రెండో వ్యక్తి అరుణ్ కుమార్ పేరు, తర్వాత నాగబాబు, A4 గా రణధీర్ బాబు, A5 గా మహమ్మద్ అబుబకర్, A6 గా గోపాలరెడ్డి, 7వ నిందితులుగా 68 పురుషులు, A8 గా 30 మంది మహిళలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేయడం. ఈ కేసు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి హేబగొట్టి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కూడా నిన్న పోలీసులు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోథెరపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 8C 22B 22 క్లాస్ C 22 క్లాస్ A 27 క్లాస్ B 25 27 IPC 1860 అండర్ సెక్షన్ 290 294 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు హేమ పేరు ప్రధానంగా వినబడుతోంది. హీరో శ్రీకాంత్ పేరు వినబడతా ఉంది. అది హీరో శ్రీకాంత్ పేరా లేదా ఇతర వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులు మేకా శ్రీకాంత్ పేరుతో ఒక కేసు కూడా నమోదైంది. తర్వాత అష్యూరాయ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి తను ఒక మహిళని, ఒక ఆడపిల్లనని, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి ఎదుగుతున్నటువంటి యువతిలని తనపై అనవసరంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ పార్టీకి నాకు సంబంధం లేదు, అది డ్రగ్స్ పార్టీ కాదు, పర్సనీ పార్టీ. తన సోదరుడు వాసు పిల్లిడంతో వ్యక్తిగతంగా నిన్న పార్టీకి హాజరయ్యానంటూ కూడా ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చి అందరినీ దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేసిందో అదే అష్యూరాయ్ పాజిటివ్ రిపోర్ట్ కూడా పోలీసులకు అందింది. తను కూడా డ్రగ్స్ స్వీకరించింది అనేది కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ అందింది. కాబట్టి ఈ సినీ నటి హేమ, యాక్టర్ అష్యూరాయ్, మేకపాటి శ్రీకాంత్, మేఘ శ్రీకాంత్ అనే పేరు వినబడుతోంది. మేఘ శ్రీకాంత్ అనేది టాలీవుడ్ కి చెందినటువంటి ప్రముఖ హీరోనా లేదా ఇంకా ఎవరైనా ఇతర శ్రీకాంత్ ఉన్నారా అనే దానిపై కూడా వెరిఫై చేయాల్సింది. వీళ్ళందరినీ బెంగళూరు పోలీసులు 41 CRPC కింద నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజా లేదా రేపు బెంగళూరు పోలీసులు హైదరాబాద్ చేరుకుని వ్యక్తిగతంగా వీళ్ళందరికీ నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ ప్రకారంగా పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ మాత్రం వారికి ఈ వివరాలు అందజేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అనేక ట్విస్టులు నెలకొన్నాయి. దీంతో కొంత రాజకీయ పరమైనటువంటి కలరింగ్ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ప్రముఖులుగా ఉండబోతా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. మొత్తం 30 మంది మహిళల్లో 27 మంది పాజిటివ్ ఉన్నారంటే ఈ 30 మంది లేడీస్ ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోవడానికి ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ అవ్వడానికి వెళ్ళారు. ప్రీ ప్లాన్ ప్రకారంగా 30 మంది అమ్మాయిలు డ్రగ్స్ తీసుకొని ఆ పార్టీలో ఎంజాయ్ చేయబోయారు. అందుకే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే రైడ్ చేశామనేది మాత్రం బెంగళూరు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. రవితేజ, మొత్తం 130 మంది రేవ్ పార్టీలో పాల్గొంటే 103 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మరి దర్యాప్తు ఇంకా కొనసాగిస్తారా? అరెస్టులు ఎప్పుడు చేసే అవకాశం ఉంది? ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? బెంగళూరు రేవ్ పార్టీ రైట్ సమయంలో మీరు డ్రగ్స్ స్వీకరించారా లేదా అని ఇమ్మీడియట్ గా ఒకవేళ నార్కోటిక్ టెస్ట్ చేసి ఉంటే అక్కడే తేలి ఉండేది. కానీ ఆ టెక్నాలజీని బెంగళూరు పోలీసులు ఉపయోగించకుండా వీరి వ్యక్తిగత వివరాలు అన్ని తీసుకొని వీరి నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత అది ల్యాబ్ కి పంపి ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వీరందరిపైన కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. మొత్తం 86 మందికి డ్రగ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో నటి హేమ, అష్యూరాయ్, శ్రీకాంత్ అనే పేర్లు వినబడతా ఉన్నాయి. ఆ తర్వాత మిగతా 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమైండ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా స్వయంగా వారే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు ఈ సమాచారాన్ని తెలియజేశారు. దీంట్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి 81 మందికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి పిలిపించి ఈ కేసుని విచారణ చేపడతా ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, డ్రగ్స్ ముఠాలకు ఈ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, మీరు ఎందుకు పార్టిసిపేట్ అవ్వాలనుకున్నారు, ఒక్కొక్క వ్యక్తి 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఆ పార్టీలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ, ఆ పార్టీలో పార్టిసిపేషన్ ఉండడం కానీ, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించి 2 రాష్ట్రాల్లో కాకుండా బెంగళూరు వెళ్లి అక్కడ ఈ పార్టీ చేయాలనుకున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వారి నుంచి ఆ వివరణ తీసుకొని దాని ద్వారా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ జైలుకి పంపించేటువంటి ఆలోచనలో బెంగళూరు పోలీసులు తెలుస్తుంది. హేమ మొదటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు, అటు మీడియాను ఇటు పోలీసులను ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసి తన ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడాలంటూ కూడా ఏదైతే తప్పుడుగా కథనాలు తనంతలో తానే వీడియో రూపంలో వీడియో విడుదల చేసిందో దానిపైన బెంగళూరు పోలీసులు ఇంకో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా హేమ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ తో పాటు తను ఏ ఫ్లైట్ లో వచ్చిందనే దానికి సంబంధించి ఆ పిక్చర్ కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం డీటెయిల్ స్క్రీన్ పైన హేమ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నటువంటి ఫోటో కూడా కనబడతా ఉంది.
తనే ఇన్స్టాగ్రామ్ తన అకౌంట్ తో తను బెంగళూరు వెళ్తున్నాను ఒక విషయాన్ని కూడా తనే షేర్ చేసినటువంటి ఫోటోలను కూడా పోలీసులు స్వీకరించి దానిపైన దర్యాప్తు చేపట్టి ఇక్కడ చేరుకున్న తర్వాత ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు పార్టీకి తీసుకెళ్లారు, ఎవరు ఈ రెమ్యునరేషన్ ఇచ్చి హేమాని అక్కడి నుంచి పిలిపించారనే దానిపై కూడా ఇంకా కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.